నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కరి ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. నేను మగవాళ్లలో అంగస్తంభన తగ్గిన, కామ కోరికలు తగ్గిన, వీర్య కణాలు తగ్గిన, సుఖ వ్యాధులు జెనిటల్ హెర్పిస్, గనేరియా, సిఫిలిక్స్, అలాగే అంగం పెద్దగా ఉండి చిన్నగా అయిపోయిన, దొడ్డుగా ఉన్న అంగం గర్తు లావుగా ఉండి సన్నగైపోయిన అంగం దానికోసం చూస్తాను. అలాగే చక్కగా ఉన్న అంగం వంకరైపోయిన దానికోసం చూస్తానండి. ఇవాళ నా టాపిక్ వచ్చేసి ఏంటంటే అండర్వేర్ వల్ల ఏంటి నష్టాలు. అండర్వేర్ అనేది మన జననాంగాల్ని సేఫ్గా ఉంచుతుంది. అంటే దానికి ఎలా వాడుకోవాలి తెలియక కొందరు అండర్వేర్ సరిగా వేసుకోకుండా తన జననాంగాలను పాడు చేసుకుంటారు. జననాంగాలు పాడైతే కామశక్తి అంగస్తంభన పాడవుతుంది. అలాగే సంతానం లేని సమస్య కూడా తలెత్తుతుంది. అంటే దేవుడిచ్చిన వరం మనకు అంగము, ఆ 2 బీజకోశాలు అనేది దేవుడిచ్చిన వరం. అది దాంతోనే మన సంతానం అభివృద్ధి చెందుతుంది, మన సంతానం ముందుకు నడుస్తుంది. దాంతోనే మనం సెక్స్ చేసుకుంటాం, దేవుడిచ్చిన అనుభూతి పొందుతాం. అది దానికి రక్షణ కవచం అండర్వేర్. ఆ రక్షణ కవచం అనేది మనం సరిగా వాడుకోకపోతే ఇబ్బందులు వస్తాయి. ఇక్కడ అండర్వేర్ వల్ల జరిగే నష్టం ఏంటిది ఇవాళ చెప్పబోతున్నాను నేను. అసలు మన జననాంగాలు దేవుడు ఎస్పెషల్లీ టెస్టికల్స్ ఉన్నాయి కదండి, ఈ 2 గోటీలు ఉన్నాయి కదా, ఆ గోటీలు మనం సెక్స్ చేసినప్పుడు స్త్రీ లోపలికి మాత్రం గోటీలు వెళ్ళవు, అంగం మాత్రం వెళ్తుంది. ఈ గోటీలు దేవుడు కడుపులో కూడా పెట్టవచ్చు, కానీ కడుపులో పెట్టాక దానికి బయట శరీరం బయట పెట్టాడు, అంటే హ్యాంగ్ చేసేసాడు. అది ఎందుకు పెట్టాడంటే మన శరీరం కన్నా దాని టెంపరేచర్ 2 నుంచి 3 డిగ్రీలు తక్కువ ఉంటుంది కాబట్టి దేవుడు దానికి బయట వేలాడదీశాడు, హ్యాంగ్ చేసేసాడు. ఎందుకంటే బాడీలో శరీరం టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది వీర్యం ఉత్పత్తి చేసే ఆర్గన్ 2 కోటీలు. దాంట్లో వీర్యం కన్నా స్పెర్మటోజెనసిస్ జరిగే ప్రక్రియ జరుగుతుంటుంది, అంటే స్పెర్మ్స్ తయారవుతుంటాయి. అది పాడవుతాయి శరీరం హీట్తోని కాబట్టి దానికి బయట పెట్టాడు, దాని టెంపరేచర్ తక్కువ ఉంటుందని. మనము తెలిసి తెలియక అండర్వేర్ టైట్ వేసుకొని ఫిట్గా ఉన్నట్టు భావించి టైట్గా అండర్వేర్ వేసుకొని టైట్గా జీన్స్ వేసుకొని జీన్ ప్యాంట్ వేసుకొని ఒక ఫ్యాషన్గా ఒక ఏదో మెయింటైన్ చేస్తుంటాం మనం. దానివల్ల మన బాడీకి నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్తానండి కొంచెం. దేవుడు ఎలా మనం టెస్టికల్స్కి ఎలా పెట్టాడంటే, ఇప్పుడు చలి ఉన్నప్పుడు చూడండి, మనం స్నానం చేసి వచ్చినప్పుడు చలిగా ఉన్నప్పుడు 2 టెస్టికల్స్ వచ్చి మన బాడీకి అతుకుంటాయి. అదే ఎండాకాలం టెంపరేచర్ బాగున్నప్పుడు కింద వేలాడుతుంటాయి, లూజ్ అయిపోతాయి, డిస్టెండ్ అయిపోతాయి, ఎక్స్పాండ్ అవుతాయి. చలి వస్తే కన్స్ట్రిక్ట్ అయిపోతాయి. అది ఎందుకని? దానికి ఎంత టెంపరేచర్ కావాల్సింది అనేది అక్కడున్న మజల్స్, కోటీలు స్క్రూటల్ మజల్స్ ఉంటాయి కదా, ఆ మజల్స్కి దేవుడు మంచి తెలివి ఇచ్చాడు. ఆ తెలివి ఏంటంటే చలి ఎక్కువైతే అవి కన్స్ట్రిక్ట్ అయిపోతున్నాయి మజల్స్. అదే వేడి ఎక్కువ అవుతాయి అంటే టెంపరేచర్ ఎక్కువైనప్పుడు అది డైలేట్ అయిపోయి మళ్ళీ కిందికి వచ్చేస్తాయి గోటీలు. దానికి టెంపరేచర్ ఎంత కావాలని అదే నిర్ణయించుకుంటుంటుంది. ఆ టెస్టికల్స్ నిర్ణయించుకుంటుంటాయి అది ఎంత కావాలనేది, ఏలాడాలా టైట్ అయిపోవాలా. అలా కాకుండా మనం టైట్ అండర్వేర్ వేసుకొని టైట్ జీన్స్ వేసుకొని మన టెస్టికల్ తీసుకొచ్చిన మన బాడీ క్యావిటీకి ఆనిచ్చి తొడిగేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన బాడీలో ఉన్న టెంపరేచరు మన టెస్టికల్లో వచ్చేస్తుంది. టెస్టికల్ వస్తే ఏమవుతుంది, ఆ హీట్కు అక్కడ ఉత్పత్తి అయ్యే స్పెర్మ్స్ చచ్చిపోతుంటాయి, దాని మోటిలిటీ పాడవుతుంటుంది. స్పెర్మటోజెనసిస్ అనే ప్రక్రియ, ఆ ప్రాసెస్ కూడా సులువు అయిపోవడం, ఒకవేళ వచ్చిన స్పెర్మ్స్ ఆరోగ్యంగా ఉండకపోవటం, దాని మోటిలిటీ మార్ఫాలజీ పాడైపోవటం, వీర్యం ఉత్పత్తి కూడా తగ్గిపోవటం, వీర్యంలో పల్చదనం, ఇవన్నీ వస్తాయండి. దేనివల్ల? టైట్ అండర్వేర్ వేసుకోవటం వల్ల, టైట్ పాయింట్స్ వేసుకోవటం వల్ల ఈ నష్టం మనకు జరగవచ్చు. కాబట్టి అండర్వేర్ వేసుకుంటే ఎలా ఉండాలి అంటే, మన టెస్టికల్స్ 2 గోటీలు ఉన్నాయి కదా, దానికి సపోర్ట్ ఇచ్చేటట్టు ఉండాలి, కానీ దానికి పైకి వచ్చి టైట్ కట్టేటట్టు మాత్రం ఉండకూడదు. టైట్ అండర్వేర్స్, టైట్ పాయింట్స్, ఏది టైట్
బట్టలు క్లోత్స్ తొడిగామనుకోండి, మన జననాంగాల హెల్త్ పాడైపోతుంది. చాలామంది తెలిసి తెలియని అంటే బట్టలు వేసుకొని తన జెనిటేలియా, తన సెక్జువల్ హెల్త్ని పాడు చేసుకుంటుంటారు. వాళ్ళకి తెలియకుండా జరిగిపోతూనే ఉంటుంది. మా దగ్గరికి వచ్చేసి ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ కూడా కారణం కావచ్చు. చిన్నప్పటి నుంచి అండర్వేర్ టైట్ తొడిగేసి పడుకుంటారు, అంగం కూడా వంకర అయిపోవచ్చు, ఆ గ్రోత్ కూడా కాకపోవచ్చు. చిన్నప్పటి నుంచి టైట్ అండర్వేర్ వేసుకొని పడుకోవడం వల్ల జననాంగాలు ఎంత అభివృద్ధి చెందాలో, డెవలప్ అవ్వాలో, ఇంప్రూవ్ అవ్వాలో అది కాకపోవటం వల్ల కూడా అంగం చిన్నగా అయిపోవచ్చు. కాబట్టి టైట్ అండర్వేర్స్ అనేవి మన జననాంగాలకు, సెక్జువల్ హెల్త్కు హానికరము. మనం సిగరెట్, మందు ఇవన్నీ అనుకుంటాం కదా, ఇది కూడా బట్టలు సరిగా వేసుకుపోవటం కూడా, క్లోత్ సరిగా వియర్ చేయకపోవటం వల్ల కూడా ఆరోగ్యానికి హానికరమే. ఫ్రీ రాత్రి పడుకుంటప్పుడు లుంగి పడుకోవాలి. లుంగి వేసుకుని పడుకుంటే మన జననాంగాలు ఫ్రీ ఉంటాయి, అంగం లేచిన ఉంటాయి. ఇప్పుడు టైట్ ఉన్న అంగంలో, టైట్ ఉన్న అండర్వేర్లో అంగం లేవాలన్నా ఇబ్బందే కదా, అంగం లేచిన పడాలన్నా ఇబ్బంది, లేవదు, అది అలాగే ఉంటుంది. కాబట్టి టైట్ అండర్వేర్స్ అయినా, టైట్ క్లోత్స్ అయినా, బట్టలైనా, జీన్స్ పాయింట్స్ అయినా అది జననాంగాలకు హానికరం, జెనిటేలియాకు హానికరం. కాబట్టి అది ధరించకపోవటమే ఉత్తమం. మీరు ఇలా చేయటం వల్ల మీకు జరిగిన నష్టం, కౌంట్ తగ్గినా, మీ అంగస్తంభన తగ్గినా, మీ సెక్జువల్ టైమింగ్ తగ్గినా, కామకోరిలు తగ్గినా మీరు దాంతో బాధపడుతున్నారు అనుకోండి, ఎలాంటి సమస్య అయినా, మీకు అంగస్తంభన సమస్య ఎలాంటిదైనా, ఎంత తీవ్రమైనదైనా మా దగ్గర చక్కటి యునాని మందులతో ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వత నివారణ ఉంటుందండి. భయపడాల్సిన అవసరం లేదు. మగతనం కోసం మా దగ్గర యునానిలో సైడ్ ఎఫెక్ట్ లేకుండా ట్రీట్మెంట్. ఇప్పుడు మా దగ్గర ఒకసారి మందులు వాడితే మళ్ళీ వస్తుంది సమస్య రాదమ్మా, మళ్ళీ ముసలితనంలో వస్తాం మా దగ్గర. ఎందుకంటే జ్వరం వస్తే ఒకసారి మందులు వాడితే మళ్ళీ జ్వరం రాదు, ఎప్పుడో వస్తుంది జ్వరం. అలాగే మా దగ్గర హస్తప్రయోగం వల్ల, బూత్ సినిమాలు చూడటం వల్ల, బోర్లో పండుకుని అంగానికి బెడ్తో రాపిడే చేసి, ప్రోన్ మాస్టర్బేషన్ వల్ల, ఓరల్ సెక్స్ వల్ల అంగస్తంభన సమస్య వచ్చింది, స్తంభన తగ్గింది, గట్టిదనం తగ్గిపోయింది అనుకోండి, మీ అన్నీ మానేసుకుని, ఇవి అన్నీ చెడు వ్యసనాలన్నీ మానేసుకొని యునాని వైద్యం తీసుకుంటే మళ్ళీ మాటికి మందులు వాడుకోవాల్సిన అవసరం ఉండబోదు. యునాని పేరు మీద కూడా చాలామంది మోసాలు చేస్తున్నారండి, జాగ్రత్త. వనమూలికల పొడిలో, లేహాల్లో ఏం చేస్తున్నారు, మందులు కలిపేసి, ఇంగ్లీష్ మందులు కలిపేసి ఇచ్చేసి తినంగానే లేస్తుంది అంటున్నారు. తప్పు. యునాని మందులతో జాగ్రత్త. యునాని మందుల్లో కూడా ఇంగ్లీష్ మందులు కలిపి యునాని సిస్టమ్కి బద్నాం చేసే వైద్యులు ఉన్నారండి. తినంగానే అంగం లేస్తుందని చెప్పడం తప్పు. వారం 10 రోజుల తర్వాత స్టార్ట్ అవుతుందంటే అది నిజమైన మందు. ఇవాళ మందు వేసుకోగానే ఇవి అంగం లేచిందనుకో, అది యునాని మందు కాదండి. యునాని మందులు కొంచెం డిలేగా స్టార్ట్ అవుతాయి, పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. మినిమం 10 రోజులని పడుతుంది దానికి స్టార్ట్ అవ్వడానికి. 10 రోజుల తర్వాత అంగం లేవడం మొదలవుతుంది. కానీ ఇప్పుడు తినంగానే మందు ఓరల్ మెడికేషన్ తీసుకోగానే అంగం లేచింది అనుకోండి, దాంట్లో ఏదో కలిపాడు అన్నట్టే. జాగ్రత్త అమ్మ. యునాని మందులతో చాలామంది మోసాలు చేస్తున్నారు. కాబట్టి అసలు తన డాక్టరా కాడా, ఏమైనా జిముక్కులు చేస్తున్నాడా, మోసం చేస్తున్నాడా, జాగ్రత్తగా ఉండాలి. మనం ఒక చేయి డాక్టర్కి తీసుకెళ్ళి మనం చేయిస్తున్న సార్ నా ఆరోగ్యం పాడైపోయింది మీరు కాపాడంటే తను ఆడుకోకూడదు. డాక్టర్ జనాల ఆరోగ్యంతో డాక్టర్ ఆడుకోవద్దు. వాళ్ళ ఆరోగ్యం కాపాడాలి. వాడికి పాడైపోయిన మగతనం వాళ్ళు తిరిగి రావాలా. 3 నెలలు మంచిగా అయిపోతుంది ఎవడో చెప్పాడు అనుకోండి, 3 నెలల తర్వాత మళ్ళీ మీ పవర్ తగ్గిపోయింది అనుకో, ఆడు మోసం చేశాడు. అది ఏదో మందులు స్టెరాయిడ్స్ కలిపి మీకు మందులు ఇచ్చాడు, ఏదో ఇంగ్లీష్ మందులు కలిపేసి మీకు లేహాల్లో పొడిలో కలిపేసి ఇచ్చేసాడు. 3 నెలల తర్వాత మందులైన తర్వాత మళ్ళీ అంగం లేవట్లేదు అనుకోండి, ఆడు నీకు మోసం చేశాడు. ఒక్కసారి యునాని మందులు వాడుకుంటే మళ్ళీ సమస్య దరిదాపులో రాకూడదు. వస్తే మళ్ళీ ముసలితనం 50 సంవత్సరాల తర్వాత రాదు. చాలా మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా విన్నారు కదండి. మీరు వరల్డ్ వైడ్ ఏ మూలాన ఉన్నా కూడా, వరల్డ్లో ఏ మూలాన ఉన్నా కూడా పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని నాతో మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు. దగ్గరలో తెలుగు రాష్ట్రాల్లో ఉంటే సౌలభ్యం ఉంటే, సౌకర్యం ఉంటే నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకొని అంగస్తంభన సమస్య, ప్రీమ్యాచ్యూర్ ఎజాక్యులేషన్ సమస్య, సంతానం లేని సమస్య,
సుఖవ్యాధుల సమస్య, ప్రాస్టేట్ గ్రంథి పెరుగుదలకు ఈ సమస్య అన్నింటికీ చక్కటి పరిష్కారం ఉండేది. ఈ సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు. అప్పటి వరకు సెలవు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.